అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాలను అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి గల వారికి ఫిబ్రవరి 25వ తేదీ అనగా బుధవారం రోజున వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కారాలకి పరిహారాలకి ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వారికి అయితే పరిష్కారం లభిస్తుందో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా తప్పకుండా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహారాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున వీరు వినబోయేటువంటి ఒక రహస్యం అనేది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి అయితే గురి చేయక తప్పదు. కొన్ని రోజులుగా మీరు నిజానిజాలను మీ యొక్క రక్త సంబంధికుల గుండెల్లో అయితే గుబులు పుట్టించబోతున్నాయి. ఎందుకు బాగుపడటం లేదు, ఎందుకు మీ చేతికి వచ్చిన డబ్బు ఎందుకు నిలబడడం లేదు మీ దగ్గర, మీకు ఎందుకు కోట్లు సంపాదించాలనుకునేటువంటి జాతకులైనప్పటికీ కూడాను అప్పుల బారిలో ఎందుకు కూరుపోతున్నారు, దీనికి కారణాలు ఎటువంటివి, గ్రహ దోషాల, జాతక దోషాల, ఏదైనా కేవలం మీపై ఉన్నటువంటి నరఘోష, ఎటువంటివి అయితే మీరైతే అనుకుంటున్నారో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఎవరి నరఘోష అయితే మీకు తగిలింది, ఎవరు అసూయ అనేది మీ కుళ్ళు కుతంత్రాల ద్వారా మీపై పడింది, మీ ఇంట్లో మీ ఇంటి చుట్టూ తిరిగేటువంటి మీ బంధువులదే అయితే ఈ రోజున ఆ వ్యక్తులు ఎవరనేది అయితే మనం ఆ రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా వీరు జీవితాంతం కూడా కొన్ని రకాల సమస్యలను అయితే ఇప్పటి వరకు అనుభవిస్తూనే ఉన్నారు. అలాగే కొంత మీ యొక్క శత్రువులు నోలు మూయాల్సిన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా మన ఒక్క సనాతన ధర్మాన్ని కొన్ని పరిహారాలు నమ్మేవారైతే తప్పకుండా స్వామివారిని అంటే నరసింహస్వామిని ఒక్కసారి అయితే మనసులో తలుచుకొని తప్పకుండా అయితే మన వీడియో అంతా మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా విన్నట్లయితే మీకు మనం చేసుకోబోయే పూజా పరిహారాలన్నిటివి కూడా అటువంటి ఫలితాలు మొత్తం అయితే మీకు తెలియబోతాయి. కలియుగంలో నరఘోషను పోగొట్టే శక్తి కేవలం గోవిందనామానికి మాత్రమే ఉంది కనుక ఈ రోజున మీరు సహజంగానే ఒక లగ్జరీ లైఫ్ని అయితే ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి అందంగా ఉండడం అనేది అయితే చాలా ఇష్టంగా ఉంటారు, చాలా ఇష్టంగా ముస్తాబవుతారు. 10 మందిలో చాలా రాయల్టీగా బతకడం చాలా వీరికి ఇష్టంగా ఉంటుంది. మీ యొక్క పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంటుందంటే ఒకవైపు కోట్లు సంపాదించాలంటే యోగం అనేది మీ జాతకంలో కనిపిస్తున్నా మీకు వచ్చేటువంటి చేతిలో చిల్లు గవ్వ కూడా నిలబడలేనటువంటి పరిస్థితి అయితే మీకు అటువంటి చేజారిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆరోగ్యం బాగున్నట్లే ఉండి సడన్గా హాస్పిటల్ పాలవుతున్నారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రుల మధ్య ఏ కారణం లేకుండా గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. చాలా రోజుల నుండి ఇలానే జరుగుతూ ఉంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఒక మనిషి ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటాడో అప్పుడే శత్రువులు కూడా పుట్టుకొస్తారనేది మీరు తప్పకుండా గమనించుకోవాల్సిన విషయం. శత్రువులు బయట ఎక్కడో ఉండరు, కేవలం వారు మనతోనే ఉంటారు, మీతోనే తిరుగుతుంటారు, మీతో నవ్వుతూ ఉంటారు, మీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. అయితే వారు మీ సొంత అన్న తమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, మీ ఇంటి పక్కన ఉండేటువంటి దగ్గర బంధువులు ఎవరైనా కావచ్చు. వీరు ఇంత బాగా బతికేస్తున్నాడే, వీడికి అసలు ఈ ఇల్లు ఎలా వచ్చింది, వీడి పిల్లలు ఇంత లగ్జరీగా ఇంత బాగా ఎందుకు చదువుకుంటున్నారని చెప్పి వీరు కుళ్ళు పడుతూ ఉంటూ ఉంటారు. ఆ కళ్ళలో ఉన్నటువంటి విషయం ఏంటంటే గనక వారి యొక్క జీవితం రాను రాను సర్వనాశనం చేస్తూ ఉంటుంది. బంధువుల ఏడుపు అనేది ఊరకనే అయితే ఉండదు. వారి యొక్క అనుమానం చెందవచ్చు. కొన్ని లక్షణాలు అయితే చెప్తాను. మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు జరుగుతున్నాయో లేదో మీరు ఒక్కసారి అయితే చూసుకోండి. కారణం లేనటువంటి అలసట, ఉదయం నిద్ర లేవగానే ఏదో కొండను మోసినంతట అలసట మీకు ఉండడం, ఒళ్ళంతా నొప్పులు, బద్ధకం, ఏ పని కూడా చేయబుద్ధి కాకుండా ఉండడం, ఇది నరఘోషలో ఉన్నటువంటి మొదటి లక్షణం అని అయితే మీరు తెలుసుకోవాలి. డబ్బు ఆవిరైపోవటం, చేతికి అందిన పెద్ద మొత్తం డబ్బు రాగానే ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకరికి ఆరోగ్యం బాగోలేకపోవటం, ఏదో ఒక రిపేర్ రావడం, పోగొట్టుకున్నటువంటి వస్తువులు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి.
డబ్బులు నిలవడం లేకపోవడం, ఇంట్లో చికాకులు భార్యాభర్తల ఇద్దరి దగ్గర, వారి ఇద్దరికి గొడవలు, ఇటువంటి సమస్యలు అన్నాక ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏంటంటే ప్రతిరోజు కూడా సమస్యలు వస్తున్నాయి, కానీ అది ఖచ్చితంగా నరదిష్టి కారణంగానైతే చిన్న విషయానికి కూడా పెద్ద యుద్ధం జరగడం, ఆహారం విషం అవ్వడం, ఇట్లా ఎన్నో మంచి భోజనం చేసినప్పటికీ కూడా కడుపులో ఏదో ఒక విధంగా అజీర్తి సమస్యలు మిమ్మల్ని వేధిస్తూనే ఉండడం, పిల్లల వైఫల్యం, ఇటువంటివన్నీ పిల్లలు బాగా చదివేవారైనప్పటికీ కూడాను సడన్‌గా చదువులో వెనకబడిపోవడం, మొండిగా తయారవ్వడం, మాట వినకపోవడం, ఇటువంటివన్నీ జరుగుతున్నట్లయితే గనక ఖచ్చితంగా అనుమానమే లేదు, మీ మీద భయంకరమైనటువంటి నరఘోష ఉందనైతే చెప్పుకోవాలి. మీ బంధువుల చూపు మీ ఇంటి దీపాన్ని ఆర్పేయడానికి చూస్తూనే ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు. అసలు వారు ఆ బంధువులు ఎవరనేది మీరు తప్పకుండా తెలుసుకోబోతున్నారు. మీ బంధువుల్లోనే మీ చుట్టూ ఉన్నవారే ఒక లెటర్ అయితే ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఆ లెటర్‌తో స్టార్ట్ అయ్యేటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారో లేదో ఒక్కసారి పరిశీలించుకోండి. ఆర్ అనేటువంటి పేరు గల అక్షరంతో ఉన్న వ్యక్తి అయితే మీ ఉన్నతిని చూసి, మీ అభివృద్ధిని చూసి, మీ మాట్లాడేటువంటి మాట తీరుకు మిమ్మల్ని అందరూ కూడా పొగుడుతున్నాడని తీరుకు, ఆ విధానాన్ని అందరూ కూడా మిమ్మల్ని చక్కగా అంటే మీకు ఇచ్చేటువంటి గౌరవం మర్యాదలు అన్నింటినీ కూడా వారికి నచ్చడం లేదు. మిమ్మల్ని బాగా పొగుడుతూ ఉన్నారని చెప్పి, మిమ్మల్ని అదృష్టవంతులని చెప్పి ఆ నలుగురిలో మిమ్మల్ని ఎక్కువగా అంటే అందరికంటే కూడా మిమ్మల్ని ఎక్కువగా ఒక మంచి ప్రయారిటీ అయితే ఇస్తున్నారని చెప్పి ఆ వ్యక్తి యొక్క ఏడుపు అనేది మామూలుగా లేదనైతే మీరు అసలు గుర్తుపెట్టుకోవాలి. మీరు కష్టపడి పైకి వస్తుంటే చప్పట్లు కొట్టి చేతులు తక్కువగా ఉన్నాయి, కాళ్ళు లాగేటువంటి చేతులు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క విజయాలను, లాభాలను ఎప్పుడూ కూడా రహస్యంగానే ఉంచుకోవాలి. ఈ రోజున ఆర్ అనే లెటర్‌తో ఎవరైతే, ఆర్ అనే అక్షరంతో అయితే మొదలయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ ఉన్నవారందరూ కూడా అయితే కాదు, కేవలం మీ చుట్టూ ఉన్నవారు ఆర్‌తో ఎవరైతే ఈ లెటర్‌తో ఉన్నారో స్టార్ట్ అయ్యేటువంటి వ్యక్తి, వారితో మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిదనైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కొంచెం గోప్యంగా మీ యొక్క రహస్యాలను ఉంచుకోవడం. ఇంకొక విషయం ఏందంటే గనక, బంధువులతో నోటితో మీరు ఏమి అనరు, కేవలం కళ్ళతో చూసి నిట్టూరుస్తూ ఉంటారు. అయ్యో మాకు లేదే వీళ్ళకు ఉందే అనేటువంటి ఒక నిట్టూర్పు అయితే చాలు, వీరికి చాలా కూల్ చేయడానికంటే ఒక అగ్ని కన్నా కూడా భయంకరమైనటువంటి నరఘోష అనైతే అంటారు. ఈ యొక్క నరఘోష తగిలే వారి వ్యాపారం దివాలా తీయబోతుంది. చేతిలో ఉన్నటువంటి ఉద్యోగం ఊడిపోతుంది. ఎంత పెద్ద డాక్టర్ల దగ్గరకు వెళ్ళినా కూడా తగ్గనటువంటి రోగాలు పాలు అవుతూ ఉంటారు. అయితే మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే గనక, కొత్త కార్లు, కొత్త వస్తువులు, ఇల్లు ఎప్పుడైతే కడతారో అప్పటి నుంచే కష్టాలు కొంతమందికి మొదలవుతూ ఉంటాయి. ఆ వస్తువులను చూసి 10 మంది ఏడుస్తారు. కాబట్టి మరి దీనికి పరిష్కారం అనేది లేదా అని మనం తెలుసుకున్నట్టయితే గనక, కోట్లు సంపాదించినా కూడా బంధువులు భయపడి మన దగ్గర బతకడం మానేయాలా? ఇటువంటి అవసరం ఏమీ లేదు. మన ఋషులు, మన పూర్వీకులు ఇలాంటి నరఘోషకు పటాపంచలు చేసే ఎన్నో అద్భుతమైనటువంటి తాంత్రిక పరిహారాలను కూడా అయితే చెప్పి ఉన్నారు. తప్పకుండా మనం ఇప్పుడు ఆ పరిహారాన్ని కూడా తెలుసుకోబోతున్నాం. మన బంధువుల కళ్ళల్లో, అలాగే చుట్టూ ఉన్న వారంటే కొంతమంది ఏడ్చేటువంటి కళ్ళల్లో నిప్పులు పోస్తాయి. ఏడుపు అనేది మన మీద పని చేయకుండా తిరిగి వారికే చేరేలాగా అయితే చేస్తాయి. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటి? చాలా సులభమైనది, అత్యంత శక్తివంతమైనది. కావలసిందల్లా కల్లు ఉప్పు, అంటే సముద్రపు ఉప్పు, రాక్ సాల్ట్. ఈ రోజున విశేషమైనటువంటి రోజు గనక మీరు తప్పకుండా అయితే సాయంత్రం 6 గంటల తర్వాత 2 చేతులతో గుప్పెడు కల్లు ఉప్పు తీసుకొని మీ ఇంటి మధ్యలో నిల్చొని, లేదా ఎక్కడైనా ఎక్కువ సమయం గడుపుతారో అక్కడ మీ 2 చేతులు పిడికిలు బిగించి కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని, నరసింహస్వామిని తప్పకుండా, లేదైనా దుర్గాదేవినైనా సరే మీరు తప్పకుండా తలుచుకోండి. నా మీద, నా కుటుంబం మీద, నా వ్యాపారం మీద ఏ నరుడి కన్ను అయితే పడిందో, ఏ బంధువుల ఏడుపు అయితే తగిలిందో, అలాగే వారి ఏడుపు తగిలింది అదంతా ఈ ఉప్పుతో పాటు కరిగిపోవాలని, తిరిగి వెళ్ళిపోవాలని చెప్పి ఒక సంకల్పం అయితే చేసుకోండి. ఆ తర్వాత ఆ ఉప్పును మీ తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, క్లాక్ వైజ్గా 3 సార్లు అసవ్య దిశలో అయితే ఆ ఉప్పును తిప్పేసేసి బయటకు వెళ్ళి డ్రైనేజ్లో కానీ లేదా సింక్లో కానీ వేసేసి నీళ్లు పారబోయండి. జాగ్రత్త, ఆ ఉప్పును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో డస్ట్బిన్లో అయితే అస్సలు వేయకండి. అది నీటిలో మాత్రమే కరిగిపోవాలి. మీ సమస్య కూడా అలానే కరిగిపోతుంది. ఇది చేసినటువంటి మరుసటి రోజు నుంచి మీ శరీరంలో ఒక కొత్త శక్తి అయితే తప్పకుండా గమనించి తీరుతారు. అలాగే ఈ రోజున బంధువుల నోళ్ళు కూడా మూయించుకునేటువంటి గొప్ప ప్రయోగం కూడా మీరు చేయబోతున్నారు. మీరు చేసేటువంటి ప్రయోగం చాలా విశేషంగా అయితే పనిచేయబోతుంది. ఈ రోజున మీకు ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయో. ప్రయాణం విషయానికి వస్తే ఈ రోజున మీకు పడమర దిక్కు ప్రయాణం అత్యంత శుభకరం. అదృష్టపు సంఖ్య వచ్చేసి 4, 13. అదృష్టపు రంగు వచ్చేసి ఆకుపచ్చ. అలాగే
మీకు లైట్ గ్రీన్ కూడా కలిసి వస్తుందంటే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది. తప్పకుండా మనం చెప్పిన పరిహారాలన్నీ దేవతారాధనను తప్పకుండా అయితే చేసుకోండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.